హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి. ఫెర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో, ఈరోజు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ నేచురల్‌గా రాదా? లేదంటే అసలు ట్యూబ్ బ్లాక్స్ ఎందుకవుతాయి? దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో, నార్మల్‌గా ఒక 20% మందిలో చూస్తుంటాము ఈ ట్యూబ్‌లో ఇష్యూస్ ఉండడం అనేది. ట్యూబ్ బ్లాక్ అవ్వడం అనేది. సో, ఈ ట్యూబ్ అనేది ఎందుకు బ్లాక్ అవుతది అని చూసుకుంటే, అసలు నార్మల్‌గా ట్యూబ్స్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు యూట్రస్‌కి 2 సైడ్స్ 2 ట్యూబ్స్ ఉంటాయండి. ట్యూబ్స్‌లోనే ఫెర్టిలైజేషన్ అనేది అవుతుంది. అంటే ఎగ్, స్పెర్మ్ కలయిక అనేది ట్యూబ్‌లోనే అవుతుంది. ట్యూబ్‌లో ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత అది మెల్లిగా డివైడ్ అయితూ ఎంబ్రియో అనేది ఫార్మ్ అయ్యి, ఆ ఎంబ్రియో ఒక 5 డేస్ కల్లా యూట్రస్‌లో వచ్చి అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో, ఎప్పుడైతే ట్యూబ్ బ్లాక్ ఉంటుందో వాళ్ళకి అటు సైడ్ ఎగ్, స్పెర్మ్ కలిసే ఛాన్స్ అనేది ఉండదు. సో, ప్రెగ్నెన్సీ నేచురల్‌గా వచ్చే ఛాన్స్ తగ్గుతుందనమాట. అసలు ఎందుకు బ్లాక్ అవుతుంది అని చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సో, ఇండియాలో ఎస్పెషల్లీ మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా కామన్‌గా ఉంటుందండి. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది ఎక్కడైనా రావచ్చు బాడీలో. సో, ఒకవేళ జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ అనేది వచ్చినట్టయితే ట్యూబ్స్ అనేవి కామన్‌గా డ్యామేజ్ అయితా ఉంటాయన్నమాట. సో, ఈ ట్యూబ్ బ్లాక్ దీనివల్ల మనకి ఆ ట్యూబర్క్యులస్ ఇన్ఫెక్షన్ వల్ల లోపట ట్యూబ్ లోపట నీరు చేరుకుపోయి చిన్న చిన్న అడెషన్స్ లాగా చేరుకుపోయి ఒక్కొక్కసారి పస్ ఫార్మ్ అయ్యి ట్యూబల్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. హైడ్రోసాల్పింగ్స్ అనేది ఫార్మ్ అవుతుంది ఒక్కొక్కసారి. సో, అలా ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షనా లేదంటే కొన్ని వేరే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో, దానివల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయితూ ఉంటాయి. సో, ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ ఎండోమెట్రియోసిస్. సో, ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల దీనిలో ఏంటంటే అతుకులు ఫార్మ్ అవుతాయి. అతుకులు ఫార్మ్ అయ్యి దానివల్ల ట్యూబ్ అనాటమీ అనేది డ్యామేజ్ అయిపోతుందండి. సో, ట్యూబ్ అనేది పైకి లాగినట్టు అవుతుంది. అతుకుల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ట్యూబల్ బ్లాక్ అనేది అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ సర్జరీస్. ఏదన్నా సర్జరీస్, పెల్విక్ సర్జరీస్ ఎప్పుడైనా చేయించుకున్నట్టయితే. సో, కొంచెంమంది ఏంటంటే ఒక లాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకోవడము, లేదంటే ఇంకేదైనా పొట్టలో అంటే పెల్విక్ ఏరియాలో ఇంకేదైనా సర్జరీ అయినా గూడా దానిలో గూడా బ్లాక్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అయ్యి, అడిషన్స్ అనేవి ఫార్మ్ అయ్యి, అతుకుల్లో ట్యూబ్స్ అనేవి ఇరుక్కుపోయి బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇవి మోస్ట్ కామన్ రీజన్స్ లాగా చూస్తామండి. అండ్ కొన్ని సార్లు ఏంటంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ పిల్లలొద్దనుకోని ట్యూబెక్టమీ చేయించుకొని మళ్ళీ పిల్లల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మళ్ళీ ట్యూబ్ బ్లాక్ లాగానే చూపిస్తుందన్నమాట టెస్ట్ చేస్తుంటే. సో, ఇవన్నీ కొన్ని కామన్ రీజన్స్. అండ్ ట్యూబ్ బ్లాక్‌ని ఎలా డయాగ్నోస్ చేయాలి మనము అని చాలామంది అడుగుతుంటారు. నాకు ట్యూబ్ బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎలా చేయాలి? సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతుంటారండి. సో, సింప్టమ్స్ అనేవి జనరల్‌గా ఉండకపోవచ్చు. అంటిల్ అన్లెస్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఇప్పుడుంటే తప్ప. అంటే ఏదైతే ట్యూబ్ బ్లాక్ క్రియేట్ చేసిన ఇన్ఫెక్షన్ ఉందో, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా అలానే కంటిన్యూగా ఉన్నట్టయితే మనం ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయొచ్చు. అంటే పేషెంట్స్ వాళ్ళు చెప్పే కంప్లెయింట్స్ ద్వారా. సో, కొంచెం మందిలో ఏంటంటే రికరెంట్ వెజైనల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. చాలా ఎక్కువగా డిశ్చార్జ్ వస్తుందని చెప్తుంటారు. ఫీవర్ హిస్టరీ ఇస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమన్నా ఈ ట్యూబ్ బ్లాక్ అనేది ఉందా లేదా ఈ పీఐడీ అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాము. అలా ఏమన్నా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అండ్ సింప్టమ్స్ లేవు మరి ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అన్నట్టయితే టెస్ట్స్ అనేవి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్స్ ఉంటాయి. సో, అందులో 2 కామన్‌గా చేసే టెస్ట్‌లు హెచ్ఎస్‌జీ అండ్ ఎస్ఐఎస్. హెచ్ఎస్‌జీలో ఏంటంటే మనం కింది నుంచి సర్వైకల్ ఏరియా నుంచి డై పుష్ చేసినప్పుడు ఆ డై అనేది 2 సైడ్స్ పైన యూట్రస్ అంతా ట్రావెల్ చేసి పైన ట్యూబ్స్ నుంచి బయటికి రావాలి. సో, అలా ఫ్రీగా వస్తుందా లేదా అనేది మనకి ఈ హెచ్ఎస్‌జీ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడ బ్లాక్ అయినా ఉంటే అది ఏ పార్ట్‌లో ఉంది బ్లాక్, ఆ బ్లాక్ ముందు వరకు ట్యూబ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూట్రస్ క్యావిటీ షేప్ ఎలా ఉంది, అక్కడ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో కూడా మనకు బయటపడతాయన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఎస్ఐఎస్ అనే టెస్ట్ చేస్తారు. దీనిలో ఏంటంటే డై బదులు సలైన్ పుష్ చేసి పైనుంచి స్కాన్‌లో చూసుకుంటాం. సలైన్ అనేది 2 సార్లు వస్తుందా రాట్లేదా అనేది. సో, ఇవి కాకుండా కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటి అంటే లాప్రోస్కోపీ అని చెప్తామండి. సో, లాప్రోస్కోపీలో ఏంటంటే మనం పైనుంచి స్కోప్ ఏసుకొని చూసినప్పుడు కింద నుంచి మెథిలిన్ డై అనేది పుష్ చేస్తే ఆ డై అనేది ఫ్రీగా వస్తుందా రాట్లేదా అనేది 2 సైడ్స్ మనకు డైరెక్ట్‌గా కనిపిస్తాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా బ్లాక్‌లా కనిపించినా గూడా అదే సిట్టింగ్‌లో మనకి సర్జరీ అంటే సర్జికల్ రిపేర్ చేసే ఛాన్స్ అనేది మనకి లాప్రోస్కోపీలో ఉంటుంది. సో, వన్స్ డయాగ్నోసిస్ అయినాక ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో జనరల్‌గా మనము ఈ ట్యూబల్ బ్లాక్స్ ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు రావట్లేదు అనే వాళ్ళకి ఈ టెస్ట్‌లన్నీ చేస్తాము. అండ్ డయాగ్నోసిస్ జనరల్‌గా అప్పుడే బయటపడుతుంది. సో, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్‌ని ట్రీట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ మేనేజ్‌మెంట్. సర్జికల్ మేనేజ్‌మెంట్‌లో ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబ్ అనేది అంత డ్యామేజ్డ్‌గా లేదు.
బ్లాక్ ఉంది చిన్నగా, చిన్న అడిషన్ లాగా బ్లాక్ లాగా ఉంది, కానీ ఆ మిగిలిన ట్యూబ్ అంతా హెల్తీగానే ఉంది అన్నప్పుడు ఆ బ్లాక్ ఆ అడిషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందండి, సర్జికల్ ఆప్షన్. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి, మిగిలిన ట్యూబ్ అంతా డ్యామేజ్ అయిపోయి స్వెల్లింగ్ అయిపోయి ఉంది, దాని లోపల నీరు చేరుకుంది, పస్ చేరుకొని ఉంది అని అంటే మాత్రం జనరల్గా ట్యూబల్ రిపేర్ అనేది చేయకుండా ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేస్తాం. అండ్ అలా చేసి ఇంకా వాళ్ళకి ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ ఐవీఎఫ్ అనేది చెప్తామండి. సో ఐవీఎఫ్ ఎవరికి చేస్తామంటే ఎవరికైతే వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళకి సర్జికల్లీ ఇర్రిపేరబుల్ ట్యూబ్స్ లాగా ఉన్నాయి, లేదంటే కొంచెం ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉంది, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ ట్యూబ్ బ్లాక్తో పాటు ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది, లేదంటే స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉంది హస్బెండ్ స్పర్మ్లో, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్జికల్ రిపేర్ అని కూడా అడ్వైస్ చేయకుండా ఒక్కొక్కసారి డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఇదండి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.